నెల్లూరు నగరంలోని స్థానిక నారాయణ దంత కళాశాల నందు నూతన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ మత్తు పదార్థాలపై నెల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ సౌజన్య, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు సుబ్బారావు, కృష్ణారెడ్డిలు విద్యార్థులకు ర్యాగింగ్పై మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే వారు కఠినంగా శిక్షించబడతారని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే దుష్పరిణామాలు, హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ శివకుమార్, ఏజీఎం భాస్కర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో డెంటల్ స్టూడెంట్స్కి యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి కొన్ని సూచనల కోసం మీకు వచ్చామండి. ఈరోజు యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేసిన సందర్భంగా కాలేజ్ యాజమాన్యము, డీన్ గారు, అలాగే ప్రొఫెసరు, స్టూడెంట్స్ అందరూ కూడా నెల్లూరు డిఎస్పీ గారి తరఫు నుంచి ఇన్స్పెక్టర్లు అందరూ కూడా యాంటీ ర్యాగింగ్ అంటే ఏంటి, ర్యాగింగ్ చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి, ఎట్లాంటి చట్టాలు అందులోకి వాళ్ళకు శిక్షలు పడతాయి, ఎలాంటి చట్టాలు ఉంటాయి, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకుని, అలాగే ఈ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్ ఏం చేయాలి, మరియు అలాగే ఈ ట్రాఫిక్లో పిల్లలు గురించే హెల్మెట్ గురించి, యాక్సిడెంట్ గురించి, అన్నిటి గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సు, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గారు సౌజన్య గారు, డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు, సిఐ అండ్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారు, సుబ్బారావు గారు పాల్గొని మా పిల్లలకు ర్యాగింగ్ గురించి, యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి, మరియు గంజా అలాంటి డ్రగ్స్ వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన చట్టాల గురించి, అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ ధరించడం, అలాంటి రోడ్డు భద్రత గురించి, వీటి గురించి బాగా చక్కగా వివరించారు. దానికి మేము మా నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున, యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.